ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. కూటమి నేతలు, ముఖ్యంగా ప్రజాప్రతినిధులు ప్రజల్లో తిరగాలట. అవును, మీరు వింటోంది నిజమే. అది ఏపీ సీఎం చంద్రబాబు స్వయంగా ఇచ్చిన ఆదేశమట. ఆ విషయం తెలియగానే టీడీపీ నేతల్లో వణుకు మొదలైందని సమాచారం. సుపరిపాలనకు తొలి అడుగు పేరుతో ఇంటింటికి వెళ్లాలన్న చంద్రబాబు ఆదేశాలు మింగుడు పడడం లేదని పచ్చ పార్టీలో చర్చ జరుగుతోంది. కూటమి పాలన ప్రారంభమైన తర్వాత 1-2 హామీలు తప్పితే 99% మేనిఫెస్టో అమలు కాలేదు. జగన్ పాలన కంటే ఎక్కువగా సంక్షేమ పథకాలుంటాయని ఎన్నికల్లో నమ్మబలికి అధికారంలోకి వచ్చి ఆ తర్వాత ప్రజలకు మోసం చేశామనే విషయం అందరికంటే కూటమి ప్రజాప్రతినిధులకే బాగా తెలుసు. దాంతో జనంలోకి వెళితే తంతారేమోననే భయం కూటమి నేతల్లో ఉన్నట్టు సమాచారం. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా సుపరిపాలనకు తొలి అడుగు పేరుతో సమావేశం నిర్వహించిన చంద్రబాబు ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు ప్రజల్లోకి వెళ్లాలని ఆదేశించారు. సుపరిపాలనకు తొలి అడుగు పేరుతో ప్రజల్లోకి వెళ్లి ఆ కార్యక్రమాన్ని నిర్వహించాలని పార్టీ శ్రేణులకు ఆదేశించారు. వచ్చే నెల మొదటి వారంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని సూచించారు. జనంలోకి వెళ్లాలని చంద్రబాబు చెబుతున్న మాటలు నేతలకు బీపీ తెప్పిస్తున్నాయట. ఎన్నికల ముందు ఎన్నెన్నో హామీలిచ్చామని, వాటిలో 1-2 తప్ప 99% అమలు కాలేదని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల్లో తిరగమనడం భావ్యమేనా అని కూటమి ప్రజాప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. ఏ ఇద్దరు టీడీపీ నాయకులు కలిసినా ఇదే అంశం గురించే చర్చించుకుంటున్నారని సమాచారం. గత ఏడాది కాలంగా కూటమి నేతలు, ముఖ్యంగా టీడీపీ నేతలు అందరూ ఇళ్లకు, పార్టీ ఆఫీసులకే పరిమితమయ్యారు. చంద్రబాబు ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ 6 హామీలతో పాటు మరో 143 హామీలను గాలికి వదిలేశారు. ఉన్న పెన్షన్లలో 6 లక్షల మందికి పైగా పెన్షన్లు తొలగించారు. అవి ప్రతి నెలా తగ్గడమే తప్ప అర్హులకు లభించడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకం ఇస్తామని చెప్పి వివిధ రకాల షరతులు పెట్టి 30 లక్షల మంది తల్లులకు కోత విధించారు. 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి 13,000 రూపాయలే తల్లికి వందనం పేరుతో ఇస్తున్నారు. అంగన్వాడీ వంటి చిరు ఉద్యోగులను సైతం తల్లికి వందనం పథకానికి దూరం చేశారు. ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి చాలా పరిమితులు విధించారు. ఈ పథకం తాలూకా డబ్బులు 1 విడత మాత్రమే పడ్డాయి. మిగతా 2 విడతలకు యగనామం పెట్టారు. అన్నదాత సుఖీభవ పథకం అసలు అమలవుతుందో లేదో తెలియదు. నేడు రేపు అంటూ వాయిదా వేస్తున్నారు. అతి తక్కువ ఖర్చయ్యే ఉచిత బస్సు పథకాన్ని ఏడాదైనా సరే అమల్లోకి తేవడం లేదు. ఫీజు రియంబర్స్మెంట్, మెస్ ఛార్జీలు వంటి వాటికి అతీగతి లేదు. రైతులకు గిట్టుబాటు ధర లేదు. ఇసుక కృత్రిమ కొరత కారణంగా భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయారు. వాలంటీర్లకు మొండి చేయి చూపారు. ఎన్నికల ముందు వారికి ఎన్నెన్నో ఆశలు చూపి కూటమి పాలన రాగానే గౌరవ వేతనం 10,000 రూపాయలుంటుందని నమ్మించి అధికారంలోకి రాగానే మొత్తం వాలంటీర్ల వ్యవస్థనే ఎత్తేశారు. వాలంటీర్లు, రేషన్ వాహన సిబ్బంది, మద్యం దుకాణాల్లో పనిచేసే ఉద్యోగుల్లాంటి వారిని కలిపితే దాదాపు 3 లక్షల మందికి ఉద్యోగాలు తీసేశారు. చదువుకున్న యువతకు ఉద్యోగం లేదు. నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి లేదు. ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ అమలు కాలేదు. వైఎస్ జగన్ పాలనలో అమలైన పథకాల కంటే అధికంగా ఇస్తామని, అప్పటి పథకాలను వేటిని ఎత్తేయమని చెప్పి ప్రజలను నమ్మించి కూటమి నేతలు అధికారంలోకి వచ్చిన తరువాత అన్ని వర్గాల ప్రజలకు వెన్నుపోటు పొడిచారు. కూటమి ఏడాది పాలనలో ఒక్కటంటే ఒక్కటి కూడా కొత్త పరిశ్రమ రాలేదు. వైఎస్ జగన్ హయాంలో ఏర్పాటు చేసిన పరిశ్రమలకే ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. జగన్ ప్రభుత్వ కృషిని తమ ఖాతాలో వేసుకుంటున్నారు. ఏడాది కూటమి పాలన అరాచకానికి, రెడ్ బుక్ కక్ష సాధింపులకు భయపడిపోయిన పారిశ్రామికవేత్తలు పక్క రాష్ట్రాలకు పరుగులు పెడుతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడతామని ఎన్నికల ముందు హామీల మీద హామీలు గుప్పించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నేడు చేతులెత్తేశారు. ఏడాది కాలంగా అరాచకాలు, దౌర్జన్యాల విధ్వంస రెడ్ బుక్ పాలన కొనసాగుతోంది. అంబేద్కర్ రాజ్యాంగానికి తూట్లు పొడిచి లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. ప్రజాస్వామ్య విలువలకు పాతర వేశారు. దాంతో కూటమి ప్రభుత్వ పాలనపై ఏడాదికే ప్రజల్లో తీవ్ర అసంతృప్తి మొదలైంది. దాంతో టీడీపీ నేతలు ప్రజల్లోకి వెళ్లేందుకు జంకుతున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే నెల మొదటి వారంలో సుపరిపాలనకు తొలి అడుగు పేరుతో ఇంటింటికి ప్రజాప్రతినిధులు, నాయకులు వెళ్లాలని చంద్రబాబు ఇచ్చిన ఆదేశంపై కూటమి నేతల్లో చర్చ జరుగుతోంది. ఇదెక్కడి కర్మరా బాబు అంటూ పలువురు ఎమ్మెల్యేలు, ఇతర నేతలు చంద్రబాబును తిట్టుకుంటున్నారట.
గత వైఎస్ జగన్ పాలనలో ఏడాది గడిచిన తరువాత ప్రజాప్రతినిధులు వైఎస్ఆర్సీపీ నేతలు ధైర్యంగా ప్రజల్లోకి వెళ్లారు. ఏడాది కాలంలోనే 80% పైగా హామీలు అమలు చేశామని చెబుతూ కాలర్ ఎగరేసుకుని తిరిగారు. ఇప్పుడు తమకు ఆ పరిస్థితి లేదని టీడీపీ నేతల్లో చర్చ జరుగుతున్నట్టు సమాచారం. చంద్రబాబు మాటలు విని ఇంటింటికి వెళితే ప్రజల నుంచి చీత్కారాలు చీదరింపులే తప్ప లాభం ఉండదని టీడీపీ నేతలు భావిస్తున్నారట. ముందుగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ వంటి నేతలు వారి వారి నియోజకవర్గాల్లో ఇంటింటికి తిరిగి ఆ తర్వాతనే ఇతర ప్రజాప్రతినిధులను, నేతలను ప్రజల దగ్గరకు వెళ్లమంటే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారట.